ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months డే 71 మార్చి 12 రెండో భాగంగా యోబు గ్రంథము 8వ అధ్యాయము చదువుకుందాం. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లా నేను ఎంతకాలము నీవిటి మాట్లాడేదెవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయవిధిని రద్దుపరిచినా, సర్వశక్తుడగు దేవుడు న్యాయంను రద్దుపరిచినా, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికి నెడలా, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని నెడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నెడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్ళు లేకుండా రెల్లు మొలుచునా? అది కోయబడక ముందు బహుగా పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరిచివారందరి గతి అట్లే ఉండను. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిబట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలంలో నుండి అతని వెళ్ళగొట్టి నెడలా, అది నేనే నిన్నెరగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువని నిలవపెట్టడు. నిన్ను పగబట్టువారు అవమానభర్తులగుదురు. దుష్టుల గుడారం ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నుండి నవ్వు కలగజేయును, ప్రహార్షముతో నీ పెదవులు నింపును. యోబు గ్రంథము 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడ కొరినెడలా 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లతోయవాడు ఆయనే. భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదిరచేయవాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడనూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని ఆశ్చర్య అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేదు. నా చేరువను పోవచ్చున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపవాళ్ళెవడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పచాలను. న్యాయకర్తనని నేను ఆయన బతిమాలు కొనదగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండా తెగించి వాడేవాడని ఆయన అనును. నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడైనను నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినానో ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.
భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన కాక ఇవి అన్నీయూ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముఖుడనై ఉండుట మాని సంతోషముగా నుండదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచెనను సంగతి నేను నిశ్చయంగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా. కాబట్టి నాకు ఈ వద్ద ప్రయాసమేలా? నేను హిమముతోనూ నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరము మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనబరచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఏలయనగా నేను అట్టి వాడను కానని కొనుచున్నాను. యోబు గ్రంథం 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపుకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుటానికి సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవిత కాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవేళ నా దోషమును బట్టి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఎలా వెతుకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపం చేసినడలా నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసినడలా నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండేదను. నేను సంతోషించినడలా ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడినట్లును నీవు నన్ను వేటాడుదువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను నిలిపెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసేదవు. గర్భంలో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండినడలా మేలు. అప్పుడు నేను లేనట్టే ఉందును. గర్భంలో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారం గల దేశమునకు, కటిక చీకటి గాఢంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఇది మొదటి భాగం అండి. క్షమించాలి, ఇది రెండో భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.